చాలామందిని అవమానం వెంటాడుతూ ఉంది. మనము ఎవరిని అవమానపరచకూడదు. మనలను ఎవరైనా అవమానపరచినప్పటికీ అవమానంలో కృంగిపోవద్దు. మనలను ఎవరు కూడా అభినందించరు. నిందించడానికి మాత్రం ముందుంటారు. ఒక యేసేపు జీవితం ఎంతో అవమానకరం. ఒక యోబు జీవితం ఎంతో అవమానకరం. దావీదు తన కుమారుడైన అబ్షాలోం తనపై తిరుగుబాటు చేసే ప్రయత్నం, నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తా అన్నాడు. కనుక నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తా అన్నాడు. కనుక సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడిస్తాడు. నీ అవమానములో నీవు కృంగిపోక దేవుని కొరకు ఎదురు చూస్తే నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను యేసయ్య నీకు అనుగ్రహించబోతున్నాడు. కనుక నీ అవమానాన్ని నిర్లక్ష్యం చేసి నీవు సంతోషం కోసం నీవు ఎవరిని అవమానపరచకూడదు. అవమానంలో కూడా మనం కృంగిపోకూడదని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి.